పూరా లోకల్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూస్తే అక్కడ కరువు కాటకాలతోటి రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి మనం చూస్తూ ఉన్నాం. చేతికి వచ్చేటువంటి పంట కూడా కళ్ళ ముందు ఎండిపోతూ ఉంటే మనస్తాపంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటూ రైతు కుటుంబాలు ఈరోజు ఆందోళనలో ఉన్నటువంటి సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మొన్న ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని నిండా ముంచిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఎవరికైనా రుణం లేకుంటే వెంటనే వెళ్ళి బ్యాంకుకు వెళ్ళండి, రుణం తెచ్చుకోండి, డిసెంబర్ 9 కల్లా నేను రుణమాఫీ చేస్తా అన్నాడు కదా. లక్షలాది మంది రైతులు నిజంగానే మాఫీ అవుతుందని చెప్పేసి రుణం తెచ్చుకుంటే ఈరోజు బ్యాంకులు నోటీసులు ఇచ్చి వారికి మళ్ళీ పంట రుణం లేకుండా బ్యాంకులు మళ్ళీ నోటీసులు ఇస్తూ రీపేమెంట్ చేయాల్సిందిగా వారిని ఇబ్బంది పెడుతున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. తాము అధికారం రాగానే 2 లక్షల రుణమాఫీ అవుతుందని చెప్పి పూర్తి విశ్వాసంతో చాలా మంది రైతాంగం ఇంకా ఎదురు చూస్తున్నా ఇప్పటి వరకు దాని మీద ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం నిజంగా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. ఒకవైపు రైతు బంధు 15,000 రూపాయలు ప్రతి ఎకరాకు ఇస్తారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మీరు అధికారంలోకి వచ్చారు. గత ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు అని చెప్పేసి రైతు బంధు కోసం అలకేట్ చేసి వారి అకౌంట్లో వేస్తూ ఉంటే ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. ఆ 7,000 కోట్ల రూపాయలు మిగిలిపోతే మీరు అధికారంలో వచ్చిన వెంటనే ఆ రైతు బంధుకు ఇవ్వాల్సినటువంటి 7,000 రూపాయలు రైతు బంధుకు ఇవ్వకుండా దాన్ని మళ్లించుకున్నటువంటి సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆ డబ్బులు దేనికోసం ఉపయోగించారు? రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు రైతులకు ఇవ్వకుండా ఆ 7,000 కోట్లు దేనికి ఉపయోగించారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అవి కాకుండా 13,000 కోట్ల రూపాయలు ఈ 13 వారాల్లో వారానికి 1,000 కోట్ల చొప్పున 13 వారాల్లో 13 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. అవి సాలవని బాండ్లను ఓపెన్ మార్కెట్ లో అమ్మి మళ్ళీ 4,000 కోట్ల రూపాయలు ఓపెన్ మార్కెట్ నుంచి అప్పు తీసుకొచ్చారు. 13,000, 4,000, 17,000 కోట్లు. ఈ 17,000 కోట్లు కాకుండా ఈ రాష్ట్రం గత 4 నెలల నుంచి నెలకు కనీసం 10,000 కోట్ల రెవెన్యూ చొప్పున లెక్కేసిన కనీసం 1,20,000 కోట్ల రెవెన్యూ అనుకున్నా నెలకు 10,000 కోట్ల రెవెన్యూ వచ్చినా ఈ 40,000 కోట్ల రూపాయలు ఈ 4 నెలల్లో వచ్చినటువంటి రెవెన్యూ అంటే దాదాపుగా 57,000 కోట్ల రూపాయలు ఈ 4 నెలల్లో ఈ రాష్ట్ర రెవెన్యూ ట్రెజరీలో ఉన్నటువంటి డబ్బు. మరి దేనికోసం ఉపయోగిస్తున్నారు? ఏ ఒక్క హామీ నెరవేర్చలే. రైతు బంధు ఇవ్వలే, కౌలు రైతులకు ఇస్తామన్న 12,000 ఇవ్వలే, రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి 12,000 ఇవ్వలే, కౌలు రైతులకు ఇస్తామని 15,000 ఇవ్వలే, రైతు బంధుకి ఇస్తామన్న 15,000 ఇవ్వలే, రుణమాఫీ చేస్తా అన్నటువంటి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయలే. ఈ డబ్బంతా కూడా కేవలం ఆర్ ట్యాక్స్ కోసం, బి ట్యాక్స్ కోసమే ఉపయోగించుకుంటున్నారు. ఈ ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ల కోసం తప్ప ఈ రాష్ట్రం నిజంగా ప్రజల కోసం, ప్రజానికం కోసం, రైతాంగం కోసం ఏ ఒక్క రోజన్న ఆలోచన చేస్తుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఏ ఆలోచన చేసినా చాలా తెలివిగా ఆలోచన చేస్తాడు. అమలుకు నోచుకొని హామీలు ఆ రోజు రైతు డిక్లరేషన్ కానీ, యువత డిక్లరేషన్ కానీ అవన్నీ కూడా రాహుల్ గాంధీ తోటి, ప్రియాంక గాంధీ తోటి చెప్పిస్తున్నాడు. రేపు అమలు కాకుంటే నేను చెప్పలే, ప్రియాంక గాంధీ చెప్పింది, నేను చెప్పలే, రాహుల్ గాంధీ చెప్పిన తప్పించుకొని గావ్ జల హనుమాన్ బార్ నాకు సంబంధమే లేదంటాడు. నిన్న కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో అది ఎట్లనే అమలు కావు, ఎట్లనే అబద్ధమే మాటలు, దాంట్లో ఒక్కటి కూడా అమలు కావని తెలిసి మళ్ళీ రాహుల్ గాంధీతో చెప్పిస్తున్నాడు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఇంట్లోనే నేను ఇట్లా అన్ని అబద్ధాలతో చెప్పినా ఏదో ఒక అధికారంలోకి వచ్చినా మనం ఇట్లనే అబద్ధాలు చెప్తామని చెప్పి నోటికి వచ్చింది. మహిళలకు 1,00,000 అంటాడు, ఉద్యోగాలు అంటాడు, నిరుద్యోగ వృత్తి అంటాడు, ఏది దోస్తే అది మాట్లాడుతున్నటువంటి మరి ఈరోజు మేనిఫెస్టోలో ఏ కొంచెమైనా నిజం ఉన్నదా, ఏ కొంచెమైనా వాస్తవం ఉన్నదా, అది ఎక్కడన్నా కూడా మన బడ్జెట్కి పొందన ఉన్నదా, దేశ బడ్జెట్కి రేపు ఇచ్చేటువంటి అమలు కానీ అమలుకు నోచుకోలేనటువంటి బడ్జెట్కి మన పొందుతుందని అడుగుతున్నాం.